ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముందు లొంగిపోయారు కొందరు మావోయిస్టులు. వీరిలో మావోయిస్టు కమాండర్ కమలేష్ దంపతులున్నారు. కమలేష్ పై గతంలో పలు కేసులు నమోదయ్యాయి. భారీగా ఆయుధాలు, మందగుండు సామాగ్రిని కూడా పోలీసులకు అప్పగించారు కమలేష్ దంపతులు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. లార్జ్ క్వాంటిటీలో వెపన్స్ దొరికినాయి. ఈ దాంట్లో ముఖ్యంగా వెపన్స్ ఇంపార్టెంట్ AK-47 SLRs 5 INSAS 2 303-5 ఇంపార్టెంట్ వెపన్ అంటే BGL వెపన్, గ్రనేడ్ లాంచ్ చేయొచ్చు. అది 2 వెపన్స్ దొరికినాయి. దాంట్లో పాటు 16 BGL షెల్స్ దొరికినాయి. సో ఒక వెపన్ ఫైర్ చేస్తే మన పోలీస్కి బాగా డ్యామేజ్ అవుతుంది. కార్డెక్స్ వైర్ 37 kgs, వాకీ టాకీస్, తర్వాత లైవ్ అమ్యునిషన్స్ దొరికినాయి. అట్లాగే టెలిస్కోప్ కూడా దొరికింది. సో ఈ మధ్యకాలంలో చూస్తే ఈ రిక్రూట్మెంట్ అవటం లేదు, పబ్లిక్లో అవేర్నెస్ వచ్చింది. పబ్లిక్ వాళ్ళ ఐడియాలజీకి యాక్సెప్టెన్స్ లేదు అక్కడ ఏరియాలో. ఇక్కడ మన ASR డిస్ట్రిక్ట్లో కానీ మిగతా స్టేట్స్లో కానీ మన పార్టీస్, మన పోలీస్ ఫోర్స్, గ్రే హౌండ్స్ అందరు బాగా ఆపరేట్ చేసుకొని మొత్తం ఏరియా మన కంట్రోల్లో ఉంది ఇప్పుడు. సో మేము మిగతా పోలీస్ ఫోర్సెస్తో పాటు మేము జాయింట్ ఆపరేషన్స్ కూడా చేస్తున్నాము. అట్లాగే ఇన్ఫర్మేషన్ కూడా బాగా వస్తుంది. లోకల్ ఫీల్డ్ ఆఫీసర్స్, DIG విశాఖపట్నం, SP, ASR డిస్ట్రిక్ట్, మిగతా SPs అందరూ బాగా ఫీల్డ్లో దిగి చాలా మంచి పాజిటివ్ రిజల్ట్స్ చూపించారు. ఈ నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. అంటే ఇది ఆఫిషియల్ రివార్డ్స్ అంటే ఇంపార్టెన్స్ బట్టి మన స్టేట్ గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. సో దట్ ఈస్ దిస్ థింగ్. రీజన్స్ సరెండర్ రీజన్స్ మీకు చెప్పాము. పబ్లిక్ సపోర్ట్ లేదు, ఇప్పుడు రిక్రూట్మెంట్ అవడం లేదు. ఐదర్ అరెస్ట్ ఆర్ న్యూట్రలైజేషన్ ఆఫ్ కార్డర్స్ ఇన్ ఆల్ ద స్టేట్స్ ఆఫ్ మావోస్, అది ఒక రీజన్. తర్వాత ఈ ఛత్తీస్గఢ్లో ఆపరేషన్స్ చేసుకొని అంటే డెవలప్మెంట్ రావాలంటే మనకి వైలెన్స్ పోవాలా. సో వైలెన్స్ ఐడియాలజీ ఏముంది, వైలెన్స్ పోతే మన డెవలప్మెంట్ వస్తుంది ఎనీ స్టేట్. దట్ ఈస్ ద అండర్లైన్ రీజన్. సో మేము దానికోసం ఆపరేషన్ చేస్తున్నాము. ఏపీ గవర్నమెంట్కి బాగా మన ఇంతకుముందు నుంచి 90s నుంచి మనకి బాగా యాక్టివ్ సరెండర్ పాలసీ ఉంది. సో మన బాగా ఈ కాలంలో దాదాపు ఒక 13 members కూడా సరెండర్ అయినారు. వాళ్ళకి కూడా ఇప్పుడు రివార్డ్స్ ఇస్తాము. So we appeal to all the people who are still working for the outdated Maoist ideology to come forward, surrender and come into the mainstream. So that is the appeal from the police side, so that they can participate in the development of the nation, development of the state. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా బాగుంటుంది. వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అపీల్ చేస్తున్నారు. ఇప్పుడు మన స్టేట్ నుంచి దాదాపు ఒక ఎంతమంది ఉన్నారు, 20 members ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్ అయ్యండి. ఇప్పుడు ఈ డెవలప్మెంట్ లో మన రాష్ట్రం బాగా డెవలప్మెంట్ సైడ్ పోతుంది. మీరు కూడా దానికి భాగస్వామ్యం అయి మంచిగా చేయొచ్చు. సో దట్స్ అపీల్ ఫ్రమ్ అవర్ సైడ్. So that's all from for today's press conference. Thank you. Cases, the details ఉన్నాయి. 11 cases are known cases, others were 11 తెలిసిన కేసెస్ ఉన్నాయి. ఇంకా మన మిగతా స్టేట్స్ లో ఎన్ని కేసెస్ ఉన్నాయి ఇంకా తెలియదు. నాగరాజు మీద, అరుణ మీద మిగతా స్టేట్ ఇన్ఫర్మేషన్ అది ఇంకా కలెక్ట్ చేస్తున్నాం.